హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి లవ్ యాటిట్యూడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఒప్పుకో జాక్. నువ్వు తప్ప మీ ఇంట్లో కుక్క పిల్ల. ఫ్రెండ్స్ నాకైతే కాఫీ కిస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఆల్రెడీ పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇట్లా చూస్తారు కదా, ఈ ఆప్షన్పై క్లిక్ చేసి కెమెరాని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిరిక్స్ అనేవి వస్తాయి. ఈ డైలాగ్కి పర్ఫెక్ట్గా అన్నీ నేను చాలా బాగా సెట్ చేశాను. సో ఇంకా మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే 3 ఫొటోస్, దాని తర్వాత గ్రూప్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఫొటోస్ అనేవి లేవు. సో అవి ఇప్పుడు ఎట్లా ఏం చేయాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఎట్లా రీప్లేస్ పెట్టుకోవాలో అది చూద్దాం. ఫోటోపై క్లిక్ చేసి కలర్ని ఫిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీడియల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు నచ్చిన వాళ్ళని ఫోటో అనేది మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది రీప్లేస్ పెట్టి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఆ ఫోటో కాకుండా ఇంకా వేరే ఫోటో, నేను వీడియోలో చూపించే ఫోటో కాకుండా వేరే ఫోటో ఏదైనా రీప్లేస్ పెట్టి చూపిస్తాను. సో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్పై క్లిక్ చేసాను. పర్ఫెక్ట్గా ఫోటో అనేది యాడ్ అయింది. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇప్పుడు ఈ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటో కూడా మీరు ఎక్కడైతే మీ ఫోటో రీప్లేస్ పెట్టుకునేది పెట్టుకున్నారో, ఫోటో అనేది ఎక్కడైతే ఉందో ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. నేను వీడియోలో చూపించిన ఫోటో కాకుండా వేరే ఫోటో ఏదైనా రీప్లేస్ పెట్టి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఆ ఫోటో కాకుండా వేరే ఫోటో ఏదైనా సరే ఈ ఫోటో పెట్టుకుంటున్న ప్లస్ సింబల్పై క్లిక్ చేసాను. సో ప్రతి ఒక్క ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నుంచి ఈ 3 ఫొటోస్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ బీట్ మార్క్ అనేది ఉంది కదా, అక్కడ నుంచి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి పేస్ట్ 3 లేయర్స్ అనేది ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్గా ఇక్కడ ఫొటోస్ అనేవి యాడ్ అయిపోతుంది అనమాట. ఒకసారి నేను మీకు చూపిస్తాను, చూడండి. అదే ఇందులో ఇట్లా గ్రూప్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ప్లస్ సింబల్, తర్వాత పేస్ట్ 3 లేయర్ పర్ఫెక్ట్గా ఇట్లా యాడ్ అయిపోయింది, చూస్తున్నారు కదా ఇట్లా. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రూప్ అనేది ఇచ్చాను. దాని తర్వాత ఫొటోస్ అనేవి వస్తాయి కదా, మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ పేస్ట్ 3 లేయర్. సో ఇట్లా పర్ఫెక్ట్గా ఫొటోస్ అనేవి ఇట్లా యాడ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత గ్రూప్లో ఇట్లా రీప్లేస్ పెట్టుకోవాలంటే ఏదో ఒక గ్రూప్పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఫోటో వస్తుంది. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. నేను ఆ ఫోటోనే కాకుండా ఇంకా వేరే ఫోటో ఏదైనా రీప్లేస్ పెట్టి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్పై క్లిక్ చేసాను, చూసారు కదా ఫోటో అనేది రీప్లేస్ అయింది. మీకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫోటో రీప్లేస్ ఎట్లా అయింది అనేది మీకు గ్రూప్లో చూపిస్తాను, చూడండి. ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నా, చూసారు కదా ఇట్లా రీప్లేస్ అనేది అయిపోతుంది. ఆల్మోస్ట్ వీడియో అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి, కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అంటే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.